ఫ్రెండ్స్, ఈరోజు ఒకటే వర్షం. రాత్రి 2కి మొదలుపెట్టుకున్న వర్షం ఇప్పటిదాకా పడతానే ఉంది. మీకు కూడా పడుతుంది కదా అందరికీ. పడతానే ఉంది వర్షం. ఏందో కురవకపోతే కురవలేదని కురిస్తే ఒకటే వాన. ఏడు వాన దేవుడేమో ఎక్కువైపోతాడు. అదిగో దొడ్లోకి వెళ్ళా. ఈ వానలకు చెట్లు చూడు ఎంత ఎత్తున పెరిగినాయి. అందుకని వంగ చెట్లు వేసాను కదా, ఒక్కటే చెట్టు వేసా. ఎంత ఎత్తున పెరిగిందో అది ఫస్ట్ రెండు కాయ కాసింది. రెండే కాయలు. అందుకని దొడ్లోకి వెళ్ళి లావుగా ఉన్నాయి కదా కాయలు, బాగా వంకాయలు, గుత్తి వంకాయల చెట్టు రెండేం సరిపోతాయని కోసుకొచ్చుకున్న. బొప్పాయి చెట్లు, అదిగో అరటి చెట్టు, మరి గెల ఎప్పుడు వేసుద్దో. అరటి చెట్టు కూడా పెద్దదయ్యా. అదిగో పెద్ద వంకాయలుగా 3 నిమ్మకాయలు, 2 దొండకాయలు తిరిగితే కోసుకొని వస్తున్నా. ఈరోజు మాది టిఫను రాగి పిండితో వేసుకున్న ఆయిటుకుడు. కొంచెం మినపప్పు నానబోసుకొని రుబ్బుకొని కొంచెం రాగి పిండి కలుపుకొని ఆయిటుకుడు వేసుకుని దాంట్లో చట్నీ ఇద్దరం చెరొకటి వేసుకున్నాం. ఇలా ఇడ్లీలు చేసుకోకుండా ఇదే ఆయిటుకోవడమే టిఫను. ఇంకా దాంట్లోకి కొంచెం కాఫీ. అది అయిపోయినాక అది తిన్నాక కొంచెం కాఫీ. వర్షంతో మొదలుపెట్టి కాఫీ దాకా వచ్చా. ఏం చేస్తాం, ఒకటే వానాయ. చెప్పేది ఏముంది, ఎవరికైనా ఒకటే వర్షం. అంతేనండి. బాయ్ ఫ్రెండ్స్.